మంత్రి జూపల్లి కృష్ణారావు స్వార్థ ప్రయోజనాల కారణంగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నాగర్ కర్నూలు రైతులకు సాగునీరు ఇవ్వలేకపోతున్నామని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంతో కేఎల్ఐ ప్రాజెక్టు దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరించినా జూపల్లి వినలేదని జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. కేఎల్ఐ ప్రాజెక్టుకు కేవలం 300 మీటర్ల దూరంలోనే పాలమూరు రంగారెడ్డి నిర్మాణం చేపట్టడం వల్ల మోటార్లు దెబ్బతిన్నాయని వివరించారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రేవంత్ కేఎల్ఐ మరమ్మతుల కోసం 1000 కోట్లు మంజూరు చేస్తానని చెప్పి ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదని జనార్దన్ రెడ్డి విమర్శించారు. రైతుల సాగునీటి హక్కుల కోసం మరోసారి ఉద్యమానికి సిద్ధమని నాగం జనార్దన్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి లిఫ్ట్ అయితే ఉందో నార్లాపూర్ దగ్గర ఆడ ఓపెన్ కట్ ఉండే, ఓపెన్ కట్ ఆడ ఫారెస్ట్ కూడా క్లియర్ చేసింది. నేను కలెక్టర్ గారితో మాట్లాడి మొత్తం ల్యాండ్ కూడా మొత్తము ట్రాన్స్ఫర్ కూడా చేస్తాను, మొత్తం లెటర్లు కూడా ఇప్పించినాము. ఏం లేదు, ఇదే కృష్ణారావు కొంతమంది పూర్తిగా అంటే ఒక కక్కుర్తి బడి, వీళ్ళు కలవకుర్తి అంటేనే కక్కుర్తి అన్నట్టు బడి. ఆడ ఒడ్డు ఓపెన్ కట్ ఉండని ఎక్కడైతే మొట్టమొదటి ప్రభుత్వం నిర్ణయించిందో, కమిటీలు నిర్ణయించినాయో దాని ప్రకారంగానే అక్కడనే కట్టిద్దాము అంటే కాదు, మాకు అండర్ గ్రౌండే కావాలని చెప్పని వాళ్ళకి ఏదైనా లాభం చేకూరుతామని కాంట్రాక్టర్లకు అండర్ గ్రౌండ్ తీసుకొచ్చి 300 గజాల దూరంలో అంటే కలపుర్తి లిఫ్ట్ ఏదైతే ఉందో పాతది రేగ్మాన్ గడ్డ దగ్గర 300 గజాల దూరంలోకి వచ్చి ఆడ అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే బ్లాస్ట్కు ఎగిరిపోయినాయి. 3 మోటార్లు ఎగిరిపోయినాయి. 3 మోటార్లు ఎగిరిపోతే దాంట్లో ఒక్కటి మాత్రమే రిపేర్ చేయగలిగే పరిస్థితి ఉన్నది. ఆ ఒక్కటి రిపేర్ చేయించిండ్రు. ఇంకా 2 మోటార్లు ఒట్టిగా ఆడ తునతుంకలు ఎక్కడెక్కడైనా అవి ఆడ గమ చేసి పెట్టింది.